సర్వోన్నతున్న శక్తిని ప్రభువా, నేను ఈ పక్షాన్ని నిలబడి మాట్లాడబోతుండగా పరిశుద్ధాత్మదేవ నా నోటికి వాక్శక్తి దయచేసి వింటున్న ప్రతి బిడ్డ హృదయాలు తెరవమని యేసు క్రీస్తునాలో ప్రార్థించి మనలో పొందినాము. ఆమేన్. దయచేసి కూర్చుందామండి. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఈ రాత్రి ఒక చిన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మన ప్రవక్త అన్నాడు, నేను ప్రజలకు నిత్య జీవపు మాటలు అందించుచున్నాను, నా మార్గ అంతములో అవే నాకు సహాయము చేయను. మార్గ అంతములు అంటే ఈ లోకాన్ని దాటిన తర్వాత కాదు, ఈ లోకములో మన జీవితం ముగించే ముందు. ఇక్కడ మనం చదువుకున్నాం, అబ్రాహాముతో దేవుడు ఏమన్నాడు? నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు చేర్చబడదవు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము చాలా తెలివి కలిగిన కాలములో ఉన్నాం, మోసపూరితమైన కాలములో ఉన్నాం. ఎబ్రీ పత్రికలో ఒక మాట ఉంది, చదవండి. 4వ అధ్యాయం 13. మరియు మనము ఎవనికి లెక్క ఒప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. గుర్తుపెట్టుకోండి, మనము ఒక రోజున దేవునికి లెక్క ఒప్పచెప్పాలంట. నేనైనా మీరైనా ఎవరైనా సరే, స్త్రీలైనా పురుషులైనా. ఈ రోజుల్లో ప్రజలు ఎట్లున్నారంటే, విశ్వాసులు ఎట్లున్నారంటే, మమ్మల్ని ఎవరు అడిగేవాళ్ళు లేరు, మమ్మల్ని ఏం చేసినా ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, మమ్మల్ని ఎవరు అడగరు. భూమి మీద అడగకపోవచ్చు, భూమి దాటిన తర్వాత లెక్కప్ప చెప్పండి. 60 సంవత్సరాలు బతికావు, నా కోసం ఏం చేశావు? ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకోండి, మనం లెక్క ఒప్పచెప్పాలి. కనుక ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, ఈ భూమి మీద మన జీవితం యొక్క ముగింపులో మనము క్షేమకరంగా ఈ లోకాన్ని దాటాలంటే మనము మంచిగా జీవించాలి. ఒక వర్తమానంలో ప్రవక్త అంటాడు, నీవు తిరిగి జన్మించితేనే కానీ మీరు మార్గాంతమున సరైన గమ్యము చేరరు. తిరిగి జన్మించితేనే కానీ, యూఆర్ ఎ బోర్న్ అగైన్. తిరిగి జన్మించాలి. తిరిగి జన్మించాలంటే ప్రవక్త ఉన్నాడు, నువ్వు తిరిగి జన్మించాలంటే లోకం విషయాల్లో నీవు చనిపోవాలి. లోక విషయములు అంటే అర్థం ఏంటి? నా ఇష్టం, నేను ఇలాగే ఉంటా, నేను ఇలాగే మాట్లాడతా, నేను ఇలాగే చూస్తా, నేను ఇలాగే చేస్తా. వీటన్నిటిలో చనిపోవాలి మనం. వింటున్నారా? చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్లో కొంతమందిని గురించి మీకు చూపించాలని ఆశపడుతున్నాను. చదవండి, రూతు గ్రంథము 4వ అధ్యాయం 14. రూతు గ్రంథము 4వ అధ్యాయం 14. నాలుగో అధ్యాయం 14 నుంచి చదవండి. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతి నందును గాక, ఆయన నామం ఇజ్రాయిల్లో ప్రకటింపబడును గాక. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను, ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కవిగుడినిచ్చుకొని వానికి దాదిగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఓబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. ఇక్కడ
నయోమిని గురించి మనము చదువుతున్నాం. నయోమిని గురించి మనకు అందరికీ తెలుసు. నయోమి అంటే అర్థం ఏంటంటే మధురం. అయితే ఒక రోజున బెత్లెహేములో కరువు వచ్చినప్పుడు నయోమి భర్త ఎలీమెలకు వాళ్ళ ఇద్దరు కుమారులు మహలోను కీల్యోను అనే వాళ్ళు కలిసి మోయాబు దేశానికి వెళ్ళి ఈ కరువు నుండి తప్పించుకొని అక్కడ ఉన్నారు. ఆ తర్వాత మహలోను లేకపోతే ఆ ఎలీమెలెకు అనే ఆయన చనిపోయాడు. నయోమి భర్త చనిపోయాడు. తర్వాత ఆ ఊరోళ్ళు ఏమన్నారంటే, అమ్మ పిల్లలు ఎదిగారు కనుక పెళ్లి చేయండి. ఇద్దరు మోయాబు స్త్రీలను వాళ్ళ కుమారులకి పెళ్లి చేశారు. కొంతకాలానికి ఇద్దరు కుమారులు కూడా చనిపోయారు. ఇప్పుడు ముగ్గురు మిగిలారు, నయోమి, రూతు, ఓర్ప. ముగ్గురు భర్త పోయిన వాళ్ళ విధవరాండ్రే. ఈలోగా నయోమికి ఒక వర్తమానం తెలిసింది. దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాడు, ఆయన ఆహారం ఇస్తున్నాడని తెలిసింది. కనుక నయోమి బయలుదేరింది, నేను నా దేశానికి వెళ్తాను. అప్పుడు ఓర్ప, రూతు ఇద్దరు కూడా వచ్చారు. అయితే ఆమె చాలా క్లారిటీగా చెప్పింది, అమ్మా నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి నాకు సమస్య కాదు, మీరు యవనస్తులు, మరి మీకు పెళ్లి చేయడానికి నా దగ్గర ఇంకా కుమారులు లేరు. ఒకవేళ నేను ఇంకొక పురుషుడి దగ్గర ఉండి బిడ్డను కానీ ఇయటానికి నాకు భర్త కూడా లేదు కనుక మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిపోయి మీకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకొని సుఖంగా ఉండను అన్నప్పుడు ఓర్ప ఏం చేసిందంటే అత్తను ముద్దు పెట్టుకొని వెనక తిరిగి వెళ్ళిపోయింది. అయితే రూత్ ఏమందో తెలుసా, నా వెంబడి రావద్దనొద్దు, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నువ్వెక్కడ నివసిస్తావో నేను అక్కడ నివసిస్తాను, నువ్వెక్కడ చనిపోతావో నేను ఎక్కడ చనిపోతాను, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను కూడా అక్కడే పాతి పెట్టబడతాను. అప్పుడు నయోమి ఏమనుకుందంటే తనతో రావటానికి ఆమెకు మనస్సు కుదిరినదని తెలుసుకొని రూతును తీసుకొని వచ్చింది. మోయాబు దేశమును వదిలిపెట్టి బెత్లెహేముకు దేవుని రొట్టెల ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత మనకు అందరికీ తెలుసు, రూతు అత్త పర్మిషన్ తీసుకొని మరి ఎవరు చేలు కోస్తున్నప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిగేరుకొని ఆ పరిగె తీసుకొచ్చి దుల్లగొట్టుకొని తీసుకొచ్చి అత్త వీళ్ళిద్దరు కూడా వండుకొని తింటున్నారు. మరి ఈమె పరిగేరుకోవడానికి వెళ్ళిన పొలం ఎవరిదంటే వీళ్ళకి సమీప బంధువైన బోయేజుది. ఆమె కూడా చెప్పిందమ్మా, అత్తయ్య మరి ఆయన ఎవరో కాదు మనకు బంధువు అంట. ఏం పేరమ్మా? బోయేజు. మంచిది. ఒకరోజు ఏమేం చేసిందంటే, వింటున్నారా, అత్త ఏం చేసింది, అమ్మా నువ్వు చక్కగా తెచ్చి పెడుతున్నావు, నేను శుభ్రంగా తింటున్నాను, బాగుంది అనుకోకుండా నేను నీకు విశ్రాంతిని వెదకాలి కనుక ఈ రాత్రి నువ్వు వైదవ్య వస్త్రాలు తీసివేసుకొని మంచి వస్త్రాలు కట్టుకొని తైలం పూసుకొని కళ్ళము దగ్గరున్న బోయస్ దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర పడుకో, మిగతాది ఆయన చూస్తాడు. ఈమె ఆ చీకటిలో వెళ్ళి బోయోజుని వెతికి బోయోజు పాదాల దగ్గర పడుకుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వింటున్నారా? ఆ కళ్ళంలో బోయోజు ఒక్కడే ఉన్నాడా? చాలామంది పని వాళ్ళు ఉన్నారు. పోనీ సెల్ టార్చ్ ఏమైనా వేసుకొని వెళ్ళిందా? మరి ఎట్ట వెళ్ళింది? చీకట్లో బోయేజుని కనిపెట్టాలి. ఏదైనా మన ప్రియ దేవుని బిడ్డలారా, బోయేజు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు అంటే వాక్యం. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఈ దినమున అనేక మంది ఎట్లున్నారంటే బోయేజును గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. ఎవరొకరు కాలు కనపడ్డే వాళ్ళ దగ్గర పడుకోవడమే. వింటున్నారా? ఈ రోజున సంఘాలు, క్రైస్తవుల పరిస్థితి ఎట్లా ఉందంటే, అందరూ నాతో ఉన్నారా? రిబ్కాను ఇస్సాకు దగ్గర ఎవరు తీసుకెళ్లారు? ఎలియాజర్ తీసుకెళ్ళాడు. ఓకేనా? రిబ్కా ఇస్సాకును చూసిందా? ఇస్సాకు ఫోటో చూసిందా? ఎవరిని చూసింది? ముందు చూసి అక్కడ దగ్గర నుంచి వచ్చిన ఆయన ఎవరిని చూసింది? ఎలియాజర్ను చూసింది. ఎలియాజర్తో మాట్లాడింది. ఎలియాజర్ ఆ రాత్రి వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. తెల్లారి ఎలియాజర్తో పాటు ఒంటెలు ఎక్కి బయలుదేరింది. ఓకేనా? తీరా ఆ దేశం వెళ్ళినప్పుడు ఇస్సాకును చూసిన తర్వాత రెబ్కా ఏమంది? ఏమండి, ఫస్ట్ టైం నేను నిన్నే చూశాను కనుక నాకు
ఇస్సాకొద్దు, నాకు ఎలియాజరు ముద్దు అందా? ఏదైనా మన క్రైస్తవ సంఘాలు ఎట్టనే తెలుసా? ఈ చర్చిలో మా పెళ్లి జరిగింది, ఈ చర్చిలో మా అబ్బాయికి పేరు పెట్టారు, కనుక అది రైట్ అయినా రాంగ్ అయినా, నరకానికి పోయినా పరలోకకు పోయినా మాకు ఎలియాజరే కావాలి. ఇంకా ఇస్సాకొద్దు అంటే యేసుప్రభు వద్దు, వాక్యం వద్దు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? ఎలియాజర్ ఎవరు చూపించాడు? అమ్మ ఆయన నీ యజమాని. కానీ ఈ దినమున చాలా మంది వాక్యాన్ని చదువుతున్నారు, వాక్యాన్ని వింటున్నారు, కానీ సత్యాన్ని గుర్తించే పరిస్థితిలో లేరు. ఈ రోజున క్రైస్తవులు ఎలా ఉన్నారంటే, మనం ఈ చర్చికి వెళ్తున్నాం, మనకు అన్నీ బాగున్నాయి, అక్కడ మనం వెళ్ళంగానే పాటిస్తున్నారు, మనం వెళ్ళంగానే కుర్చేస్తున్నారు, మనం ప్రార్థన అంటే ప్రార్థనిస్తున్నారు, మన ఇంట్లో ప్రార్థన అంటే పాస్టర్ గారు వచ్చి పెడుతున్నారు. ఇంకా మనము ఎందుకు దీన్ని వదిలిపెట్టి వెళ్ళాలి? నేను సంఘాలు వదిలిపెట్టి రమ్మని చెప్పట్లేదు, కానీ సత్యము దగ్గరికి రండి, వాక్యము దగ్గరికి రండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వింటున్నారా ప్రియ దేవుని బిడ్డలారా? బైబిల్లో చాలామంది క్రైస్తవులకు తెలియంది ఏంటంటే, క్రొత్త నిబంధనలో దేవుడు సంఘానికి ఎన్ని బోధలు ఇచ్చాడు? ఎన్ని బోధలు ఇచ్చాడమ్మా? ఒకటే ఇచ్చాడు. మరి ఈ దినం ఎన్ని ఉన్నాయి? 3000 ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఈ దినమన? ప్రతి ఒక్కళ్ళు ఏమన్నారు? మాది రైటో, మాది రైటో, మాది రైటో. మీరు మార్కెట్కి వెళ్ళారు అనుకో, పుచ్చొంకాయలు అమ్మేవాడు కూడా ఏమంటాడు చెప్పండి? మంచి ఇప్పుడే కోసుకొచ్చా, ఇప్పుడే నవనవలాడతాని అంటాడు. దాంట్లోంచి పురుగులు బయటకు వచ్చినా సరే ఏమంటాడు? ఇప్పుడే కోసుకొచ్చా అంటాడు. అవి పుచ్చొంకాయలో, మంచొంకాయలో ఎండిపోయినాయో బాగున్నాయో చూసుకోవాల్సిన బాధ్యత నీది, అమ్మినోడిది ఏం కాదు. ఒకవేళ ఏందయ్యా అని నువ్వు కూరగాయలు కొని తీసుకెళ్ళి వెనక్కి వెళ్ళి వచ్చావు అనుకో, ఫస్ట్ చూసుకోవాలిగా. నీ కళ్ళేం కనపడలేదా? మర్యాదగా నేనేం తీసుకొని వెళ్ళి అంటాడు. వింటున్నారా? ఎందుకు ఈ సంగతులు మీకు చెప్తున్నానంటే, ఆ చీకటిలో రూతు బోయజును వెదికింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు కూడా ప్రపంచమంతా చీకట్లో ఉంది. ముఖ్యంగా క్రైస్తవులందరూ కూడా మానవుడు కల్పించిన పద్ధతులు, సిద్ధాంతాలు. ఇప్పుడు చూడండి, మన క్రైస్తవులందరూ ఎగబడి చేస్తున్నారు. ఏంటంటే అది శ్రమల దినాలు. యేసుప్రభు సిలువను మోసుకుంటూ వెళ్తుంటే యెరూషలేము కుమార్తెలు ఏడుస్తున్నారంట. యేసుప్రభు సిలువను పక్కన పెట్టి, ఇంతేనా ఏడ్చేది అన్నాడా? ఏమన్నాడు? అమ్మలారా నా కోసం ఏడవద్దండి. మరి వీళ్ళు ఎవరి కోసం ఏడుతున్నారు? ఏడవద్దన్నాడుగా ఆయన. అంటే వీళ్ళకి దేవుడు మాటతో సంబంధం లేదు, వాళ్ళ పాస్టర్ గారు ఏం చెబితే అదే. ఈ రోజున యేసు ప్రభు గురించి ఏడమన్నారు, రేపు రైలు కట్ట గురించి ఏడమంటే రైలు కట్ట గురించి కూడా ఏడుస్తారు వీళ్ళు. మా పాస్టర్ గారు చెప్పారు, మా అయ్యగారు చెప్పారు, అంతే. రైలు కట్ట గురించి ఆడవాలా? ఎన్ని రైలు పోతాయి రోజు, దానికి అంత కష్టం ఉంది అని దానికోసం కూడా ఏడుస్తారు. బైబిల్లో ఎక్కడైనా శ్రమల దినాలు ఎవరైనా చేశారా? ఎవరైనా చేయమని యేసు ప్రభు కానీ అపోస్తులు కానీ చెప్పారా? బైబిల్ అవసరంలా మన వాళ్ళకి ఏంటంటే పాస్టర్ గారు చెబితే అదే రేట. ఓకేనా? అయితే రూతు ఆ చీకటిలో వెళ్ళి ఆ కళ్ళము దగ్గర పడుకున్న బోయజు పాదాల దగ్గర పడుకున్నప్పుడు బోయజు మధ్యరాత్రులు ఉలిక్కిపడి చూశాడు. అమ్మ ఎవరు నువ్వు? అయ్యా నీ దాసురాలైన రూతును, నువ్వు నాకు సమీప బంధువుడివి గనక నా మీద నీ కొంగు గప్పు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? నువ్వు యోగ్యురాలవే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి లేకపోతే ఈ సమయంలో రాకడ వస్తే యేసు ప్రభు నీ గురించి ఆ మాట అంటాడా? నువ్వు యోగ్యురాలు అని అంటాడా? లేకపోతే నువ్వు యోగ్యుడు అని అంటాడా? ఆ స్టేజీ మనకుందా? చూడండి, అన్నాడా లేదు చూడండి. పదకొండు 3:11. చేతులు పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. నువ్వు ఒక్కదానివి, నేను యోగ్యురాలను, నేను గొప్పదాన్ని, నేను అట్టటోని ఇట్టటోని అంటాం కాదు. నిన్ను గురించి నలుగురు సాక్ష్యం చెప్పాలి. గుర్తుపెట్టుకోండి, అర్థమైందా? నీ గురించి నలుగురు సాక్ష్యం చెప్పాలి.
నువ్వు యోగ్యుడివా యోగ్యురాలవని. నువ్వు నేను మంచిదాన్ని మంచోడిని అనుకుని డప్పు కొట్టుకుంటూ కాదు. బోయేజ్ ఏమన్నాడు? నువ్వు యోగ్యురాలవని చెప్పండి. నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ గుర్తుపెట్టుకోండి. నువ్వు యోగ్యురాలవైతే ముందు నీ ఇంటోళ్ళు సాక్ష్యం చెప్పాలి. అంటున్నారా? బయటోళ్ళు కాదు, ముందు నీ ఇంటోళ్ళు చెప్పాలి. కోడలైతే నిన్ను గురించి నీ అత్తమామ చెప్పాలి, లేకపోతే అత్త గురించి కోడలు చెప్పాలి, అల్లుడు గురించి మామ చెప్పాలి, కూతురు గురించి చెప్పడం కాదు. వింటున్నారా? కొడుకుల గురించి తల్లిదండ్రులు చెప్పాలి. కనుక ఆయన అంటున్నాడు, నువ్వు యోగ్యురాలవని నా జనులందరికీ తెలుసు. ఈ రాత్రి అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నువ్వు యోగ్యురాలవని ఎంతమందికి తెలుసు? నువ్వు యోగ్యుడివని ఎంతమందికి తెలుసు? నా మటుకు నేను అనుకుంటా, నేను ఐఆమ్ ఆల్ రైట్ ఫైన్ అనుకుంటా. అది కాదు కదా. కొరింథీ పత్రికలో ఉన్నాడు, తన్ను తాను మెచ్చుకునేవాడు యోగ్యుడి కాదు కానీ ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరు మెచ్చుకోవాలి? ప్రభు మెచ్చుకోవాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలని రేపు ప్రభు మెచ్చుకోవాలి. రా, నీ కొరకు సిద్ధపరచబడిన నిత్య రాజ్యంలోకి నువ్వు వెళ్ళు అని ఆయన ఆహ్వానించాలి. అంతేగాని నీ మొహం నాకు చూపిగాక అనిపించుకోకూడదు. కనుక చాలామంది ఈ రోజులు ఏమనుకున్నారంటే, మనం ఎట్టున్నా దేవుడు మనల్ని ఏం అడగడు. కానీ లెక్క మొత్తం రాసి పెడుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. మన ఆలోచనలు కూడా రాస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. మన తలంపులు కూడా రాస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. కనుక మనము జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఏమన్నాడంటే, నువ్వు చెప్పిందంతా చేస్తాను. తర్వాత మరి ఆయన వెళ్ళి ఆ ఊరి పెద్దల్ని పిలిచి మరి వాళ్ళందరూ ముందు ఆ రూతుని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న వెంటనే దేవుడు రూతుకు గర్భఫలం ఇచ్చి కుమారుణ్ణి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కుమారుని తీసుకొచ్చి నయోమి చేతిలో పెట్టారు. వింటున్నారా? నేను మీకు అందరికీ చెప్పాలనుకున్నది ఏంటంటే, నయోమి రూతును తీసుకొని రావటానికి ఒప్పుకోకపోతే ఏం పరిస్థితి ఎట్టుండేది ఆలోచించండి. రూతును తీసుకొని రావటానికి ఒప్పుకుంది ఆమె. అంతేకాకుండా ఆమె కొరకు శ్రద్ధ చూపించింది. అమ్మా, నువ్వు యవనస్తురాలివి, నీకు పెళ్లి చేయాలి, నువ్వు విశ్రాంతి పొందాలి. వింటున్నారా? ప్రవక్త ఏమన్నాడు తెలుసా? నువ్వు ప్రజల్ని ఆశీర్వదిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, ఆ అత్తగారు కోడలు క్షేమం కోరింది. కోడలు ఏం చేసింది? అత్తమ్మా, ఇంక నీ అవసరం తీరిపోయిందిలే, నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు, బాగా డబ్బు ఉన్నవాడికి పెళ్లి చేసావు, ఒక కొడుకు పుట్టాడు, ఇంకా పోయిరా అనలా. గుర్తుపెట్టుకోండి. వింటున్నారా? ఆమెమంది, అత్తమ్మా నువ్వు మాతోనే ఉండు, ఇదిగో ఈ బిడ్డకు నువ్వు దాదిగా ఉండి పెంచు. చేతులు పైగా దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సంగతులు మీకు చెప్తున్నానంటే, సామెతల గ్రంథం 28వ అధ్యాయంలో ఒక మాట ఉంది. 20వ వచనం, 28:20 స్పీడ్గా. నమ్మకమైన వానికి ఏంటంట? ఎవరికి? చర్చకు వచ్చిన వాళ్ళకి కాదా? లేదా నాలా వాక్యం చెప్పేవాళ్ళకి కాదా? నమ్మకమైన వానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకంగా ఉండాలి, సంఘములో నమ్మకంగా ఉండాలి, దేవునికి నమ్మకంగా ఉండాలి, సంఘ కాపరికి నమ్మకంగా ఉండాలి. వింటున్నారా? ఏ దినమున మన వర్తమానంలో ఏం జరుగుతుందో తెలుసా? పాస్టర్ గారంటే చాలా మందికి గౌరవం ఉండదు. పాస్టర్ గారికి ఏం తెలీదు. వింటున్నారా? యూట్యూబుల్లో రకరకాల మెసేజ్లు విని అదేం తిట్టుంది, ఇదేం తిట్టుంది. ప్రవక్త ఏం చెప్పాడు తెలుసా?
దేవుడు సామాన్యతలో ఉన్నాడంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సామాన్యత అంటే ఏంటి? ఇప్పుడు మీకు ఇంకా అర్థం కావడానికి అపోస్తులు ఉన్నారు, వాళ్ళందరూ వేలుముద్ర వాళ్ళే. చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ, చదువు రాని వాళ్ళు ఎక్కువ. అయితే వాళ్ళు చాలా సామాన్యత కలిగి ఉన్నారు. యేసు ప్రభువు ధోనికి అవతలకి వెళ్ళండి అంటే అవతలకి వెళ్ళిపోయారు అంతే. నేను వచ్చే మీరు పరిశుద్ధాత్మను పొందేంత వరకు యెరూషలేములోనే ఉండాలన్నాడు. యెరూషలేములోనే ఉన్నారు. సామాన్యత అంటే అది. ఏదైనా మన విశ్వాసాలు ఎట్టున్నా తెలుసా? పాస్టర్ గారికి ఏం తెలుసు? మనకే తెలుసు అన్ని. పాస్టర్ గారికి ఏం తెలీదు. వింటున్నారా? సామాన్యత అంటే ఏంటో తెలుసా? నీ సంఘ కాపరి ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. వాక్యము ఎక్కడ ఉండమంటే అక్కడ ఉండాలి. సామాన్యత అంటే అదే. వింటున్నారా? నీ తల్లిదండ్రులను ప్రేమించాలంటే ప్రేమించటమే, గౌరవించాలంటే గౌరవించటమే, సన్మానించాలంటే సన్మానించటమే. ఇంక దాంట్లో నో కాంప్రమైజ్, నో కమిట్మెంట్. వింటున్నారా? ఎందుకు ఈ సంగతులు మీకు చెప్తున్నానంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగుతాయి. రేపు నిత్య జీవానికి వెళ్ళాలంటే కూడా నమ్మకమైన వాళ్ళే. అందుకని ఏమన్నాడు? బల నమ్మకమైన మంచి దాసుడా అన్నాడు. మోసం చేసే దాసుడా, మోసం చేసే దాసురాలు అనలేదు. కనుక ఈ రాత్రి మనం నేర్చుకున్న చిన్న అంశం ఏంటంటే, మన మార్గం యొక్క అంతములో మనకు ఉపయోగపడే ఏమిటి? ఏది? చనిపోయిన తర్వాత కాదు, నువ్వు బ్రతికున్నప్పుడే, నీ లాస్ట్ డేస్లో నువ్వు క్షేమకరంగా ఉండాలంటే. ఇప్పుడు అబ్రాహాముతో దేవుడు ఏమన్నాడు? నువ్వు మంచి వృద్ధాప్యములో పాతి పెట్టబడతావు, సమాధానంగా వెళ్తావు. వింటున్నారా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇక్కడ నయోమి, మరి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆమె జీవితం యొక్క ముగింపులో ఎంతో సమాధానం అనుభవించింది. ఆమె మనమణ్ణి ఎత్తుకుంది. ఒక ధనవంతుడి ఇంట్లో ఉంది. తినటానికి తక్కువ లేదు, ఉండటానికి తక్కువ లేదు, కట్టుకోవడానికి అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉంది ఆమెకి. కారణం ఏంటి? ఆమె తీసుకున్న నిర్ణయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళీ ఆ నిర్ణయంలో కూడా స్వార్థము లేదు. కోడలికి పెళ్లి చేయాలి, కోడలు విశ్రాంతి పొందాలి. వింటున్నారా? ఈ దినమున అత్తల గురించి ఆలోచించే కోడళ్ళు ఉన్నారా? తండ్రుల గురించి ఆలోచించే కొడుకులు ఉన్నారా? కొడుకుల గురించి ఆలోచించే తండ్రులు ఉన్నారా? కోడళ్ళ గురించి ఆలోచించే అత్తలు ఉన్నారా? ఇవన్నీ కూడా రాసి పెడతాడు, గుర్తుపెట్టుకోండి. కోడళ్ళైన వాళ్ళు మీ అమ్మా నాన్న గురించి కాదు, మీ అమ్మా నాన్న వాళ్ళు చూసుకుంటారు, మీ అన్నదమ్ములు చూసుకుంటారు. అంటే వాళ్ళకి తిండి లేకపోతే పెట్టొద్దని కాదు, వాళ్ళ కష్టములు ఉన్నప్పుడు సహాయం చేయండి. కానీ అత్తగారింటికి వచ్చిన తర్వాత నీ తల్లిదండ్రులు ఎవరంటే నీ అత్త మామే. వాళ్ళని సన్మానించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని ఘనపరచాలి, వాళ్ళని గౌరవించాలి. చూడండి, నయోమి ఏమంది? అమ్మ, నీకు నేను విశ్రాంతి చూడాలమ్మా. వింటున్నారా? ఆమె ఎందుకని ప్రవక్త అన్నాడు, నువ్వు ఎదుటి వాళ్ళని ఆశీర్వదిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడన్నాడు. కనుక ఈమెం చేసింది? కోడల యొక్క విశ్రాంతి కోసం వెతికింది. ఆ కోడలు ఏం చేసింది? ఈమెకు కూడా విశ్రాంతినిచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని సామెతలు ఏమంటాడంటే, అంజూరపు చెట్టును పెంచువాడు దాని ఫలమును తింటాడు అన్నాడు. అంటే నీ అంతరంగములో దేన్ని పెంచుతున్నావో ఆలోచించుకో. అసూయని పెంచుకుంటున్నావా? ద్వేషాన్ని పెంచుకుంటున్నావా? కపటాన్ని పెంచుకుంటున్నావా? ఏం పెంచుకుంటున్నావు? నయోమి అయితే ప్రేమను పెంచుకుంది కోళ్ళ పట్ల. నా కూతురు లేదు, నా కోళ్ళే నా కూతురు. అందుకని ఆమె ఏమని పిలిచింది చెప్పండి? నయోమి రూతుని ఏమని పిలిచింది? సే రూతా అందా? ఏమంది? నా కుమారి, నా కుమారి. వింటున్నారా? కనుక అత్తలు కూడా ఏమని పిలవాలి? కోడళ్ళని గౌరవంగా పిలవాలి. కోడళ్ళు కూడా అత్తల్ని వాళ్ళ సొంత తల్లిలాగా చూసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో
నాకు ఊహ తెలిసినప్పుడు మా నేను వీడికంటే ఇంకా వీళ్ళంత వయసులో ఉన్నప్పుడు మా నానమ్మ ఉండేది నెల్లూరులో. మా నానమ్మ పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోటర్స్లో వరుసగా ఉంటాయి, మా కోడలు కొడుకు నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్పటం నేను వినలా. మా నానమ్మ ఏది అడిగితే మా నాన్న తెచ్చిపెట్టేవాడు. వింటున్నారా? ఏ దినమున ఎలా ఉన్నారో ఆలోచించండి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మన ప్రవక్త అనేక సందర్భాల్లో ఏం చెప్పాడంటే, నీ తల్లిదండ్రులు నీ కోసం ఎంత బాధపడినారో నాకు ఆమె చెబుతుందో, ఆడపిల్లలు మీ తల్లిదండ్రులు మీ తండ్రి గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మీ తండ్రి చొక్కా ఒకసారి ఇప్పి చూడండి అన్నాడు. చూడండి అంది. ఎందుకు తెలుసా? బన్నీ నిండా బెజ్జాలా ఉంటాయి, పైకి చొక్కా వేసుకుని తిరుగుతున్నాడు. నీకు మంచి బట్టలు కొనియటానికి బన్నీళ్ళు కూడా కొనుక్కోలేని స్థితిలో ఉన్నారు. వాళ్ళ ప్రేమను మీరు ఎప్పుడు అర్థం చేసుకుంటారు? వింటున్నారా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ విషయాలు మీకు చెబుతున్నానంటే, నయోమి రూతుల యొక్క ప్రేమ ఎంత చక్కగుందో ఆలోచన చేయండి. మనము ప్రేమ కలిగి ఉండాలండి. ఏం తీసుకొని వెళ్తాం చెప్పండి? ఈ లోకం ఏం తీసుకొని వెళ్తాం? ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం. కనుక నయోమి తీసుకున్న ఆ తీర్మానాన్ని బట్టి ఆమె మార్గము యొక్క అంతములో ఎంతో నెమ్మది పొందింది. నాకు భర్త లేడు, నాకు కొడుకులు లేరు అనే చింత లేదు ఆమెకి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకని? కూతురులాగా చూసుకునే కోడలు దొరికింది. మరి బోయజు కూడా భక్తి కలిగిన ఆయన కూడా ఏమని ఉంటాడు? ఆమెను, అమ్మా నీకు కావాల్సింది వండుకొని తినమ్మా, లేదా వండిపించుకొని తినమ్మా. మరి ఆయన ధనవంతుడు. వింటున్నారా? సరే, ఇంకొద్దిగా ముందుకెళ్దాం. చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయం 12 నుంచి చదువుదాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 21వ అధ్యాయము 12 నుంచి. నేను చెప్పింది ఏంది, నువ్వు చదివేది ఏంది? 2వ దినవృత్తాంతాల గ్రంథము. ఇప్పుడు కానీ కనపడిందా తల్లి నీకు? నువ్వు చదివేది 1వ దినవృత్తాంతాల గ్రంథం అమ్మా, 2వ దినవృత్తాంతాల గ్రంథం చిట్టి తల్లి. ఓకేనా? చదువు. ఓకే. చాలు చాలు చాలు. మనకందరికీ తెలుసు యూదారాజు యెహోషాపాతు, ఆయన కుమారుడి పేరు యెహోరాము. ఈయన యెహోరాము అనేవాడు యెహోషాపాతుకు పెద్ద కొడుకు. వింటున్నారా? అయితే ఈయన కాకుండా ఇంకా కొంతమంది కొడుకులు ఉన్నారు ఆయనకి. అయితే యెహోషాపాతు ఏం చేశాడంటే, బతికుండగానే ఈయన పెద్ద కొడుకు కనుక యెహోరాముని తన తర్వాత రాజును చేసి, వాళ్ళ తమ్ముళ్ళకి కొన్ని పట్టణాలు వాళ్ళకి ఇచ్చి, కొంత బహుమానం ఇచ్చి, డబ్బిచ్చి వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి దూరంగా పంపించేశారు. ఇది ఎక్కడుందంటే 21వ అధ్యాయం మొదట్లో ఉంది, 3వ వచనం. వారి తండ్రి వెండి బంగారములను బహుమానంలో ప్రశస్త వస్త్రం అనేకములను యోధా దేశంలో ప్రాకారములకు పట్టణములను వారికి ఇచ్చాను. అయితే యెహోరాము జ్యేష్ఠుడు కనుక అతనికి రాజ్యం ఇచ్చాను. చూడండి తల్లిదండ్రులు, జాగ్రత్తగానండి. చాలామంది తల్లిదండ్రులు చేసే తప్పేందంటే, నా కొడుకు మంచోడు, నా కొడుకు మంచోడు, నా కొడుకు మంచోడు, నా కొడుకు మంచోడు, కోళ్ళే వచ్చి పాడు చేసినాడు. కోళ్ళ మంచిదిగా, కొడుకే మంచోడు. ఇతను మంచోడేనా?
అంటే నేను అనేది ఏంటంటే యెహోషాపాతు మంచి ఆత్మ సంబంధి అండి. ఆహాబు ఆ ప్రవక్తలను పిలిపిస్తే యెహోషాపాతుని వీళ్ళేనా ఇంకెవరు లేరా అన్నాడు. అటువంటి యెహోషాపాతు నాకు ఆశ్చర్యం కలిగించేది ఏంటంటే కొడుకులో ఉన్న దుష్టమైన స్వభావాన్ని ఎందుకు గమనించలేకపోయాడు? ఏంటి ఇతని దుష్ట స్వభావం? చదవండి 4. యెహోరాము తన తండ్రి రాజ్యమును ఏలారంభించినప్పుడు తన్ను స్థిరపరుచుకొని తన సహోదరులందరినీ ఇజ్రాయేల్ అధిపతులు కొందరిని ఎందుకు అతను చేశాడు? వాళ్ళేమని కీడు చేశారా? వాళ్ళ తండ్రి మాట విని వాళ్ళకు ఒక పట్టణం ఇస్తే ఆ పట్టణంలో వాళ్ళు అక్కడే ఉన్నారు, బహుమానాలు తీసుకొని వాళ్ళ భార్య బిడ్డలతో ఉన్నారు. కానీ మనోడు వాళ్ళందరినీ పిలిపించాడు. ఒకసారి తమ్ముళ్ళు ఒకసారి రండి మీతో మాట్లాడాలని పిలిపించి ఏం చేశాడు? చంపేశాడు. అంటే నేను అనేది ఏంటంటే యెహోషాపాతు తన కుమారులో ఉన్న ఆ దుష్టమైన స్వభావాన్ని ఎందుకు గమనించలేకపోయాడు? కారణం ఏంటో తెలుసా? ప్రేమ. నా పెద్ద కొడుకు మంచోడు, అందుకని తండ్రులంట పెద్ద కొడుకుని చూస్తుంటారంట, తల్లి ఏం చేసిద్దంట చిన్న కొడుకుని చూస్తుంటారు. అందుకని రెబెక్కమ్మ గారేమో యాకోబుని చూసింది, ఇస్సాకు గారేమో ఏశావుని చూశాడు. వింటున్నారా? సరే, పెద్ద కొడుకైనా చిన్న కొడుకైనా వాళ్ళ బుద్ధుల గురించి దేవుణ్ణి అడగండి. ప్రభువా వీడిని రాజుని చేద్దాం అనుకున్నావు, అసలు ఏంటి నాయన వీడి గురించి ఒకసారి తెలియజేయమంటే తెలియజేయడా? వాడు ఉత్తెదవరా నాయన, వాడిని రాజుగా చేయగాక అని చెప్పడా దేవుడు? అంటే నేను అనుకున్నాను యెహోషాపాతు అతని గురించి ప్రార్థన చేయలేదు. నా కొడుకు చాలా మంచోడు, చాలా బుద్ధిమంతుడు. మరి బుద్ధిమంతుడు అయితే ఈ చెడ్డ పనులు ఏంటి చెప్పండి? పైగా ఈయన పెళ్లి చేసుకుంది కూడా ఎవరిని తెలుసంట? ఆహాబు సంబంధికురాలను చేసుకున్నాడు. అంటే విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకమైన కుటుంబంలోంచి అమ్మాయిని చేసుకున్నాడు. ఒక రోజున ఆయన దగ్గరకు ఒక ప్రవక్త ఉత్తరం పంపించాడు, నాయన నీకంటే మంచి సహోదరులని తమ్ముళ్ళని చంపించావు కనుక దేవుని దగ్గర నుంచి నీకు వచ్చే తీర్పు ఏంటో తెలుసా? నీ భార్య బిడ్డల్ని మొత్తాన్ని శత్రువులు ఎత్తుకొని పోతారు. రెండోది, నీకు కడుపులో కుదరని రోగం వచ్చి 18 చదవండి, 19 చదవండి. మాడిపోయి కాదమ్మా, పడిపోయి తల్లులారు. ఏందంటమ్మా? ఎందుకు మరణమేనంట? పేగులు పడిపోయినాయి అంట కిందకి. వింటున్నారా? దేవుని ఉగ్రత. ఇంకొకటి, అది కూడా చదవండి 17. వారు యూదా దేశం మీదకి వచ్చి దానిలో చొరబడి రాజనగర్ నందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకొని పోయి అతని కుమారులో కనిష్ఠుడైన యెహోయాహాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను ఏంటంట? ఎవరిని తీసుకుపోయారు? భార్యలను తీసుకెళ్లారు, కూతుర్లను తీసుకెళ్లారు, కుమారులను తీసుకెళ్లారు. ఒక్కడి నుంచి మంచి లీటానికి వాడికి. వింటున్నారా? కారణం ఏంటి? ఇతని ప్రారంభం ఏంటి? రాజుని చేశాడు తండ్రి. రాజుని చేస్తే రాజ్యం సరిగా పరిపాలించకుండా మోసం చేసి తమ్ముళ్ళని చంపించి, ఇంకా ఇజ్రాయెల్ అధికారులు కొంతమందిని ఎవరన్నా ఈయనకి సరిగా మాట వినేవారుగా లేరు, ఇతనికి మనం బుద్ధి చెప్పేవారుగా ఉంటే వాళ్ళని కూడా చంపేశాడంట. చూడండి, చాలామందికి బుద్ధి చెప్పేవాళ్ళంటే నచ్చదు. ఏ కాడికి ఏం చేయాలంటే నూనె పెట్టి దూతా ఉండాలి. ఏది? ఏ నూనె? అది కూడా ఆముదం కాదమ్మా, కాదు, ఇది ఎదురా నవరత్న ఎర్రాయిలు. అబ్బా, నవరత్న అనేది ఎర్రది. నవరత్న ఎర్ర ప్యాకెట్ పెట్టి చల్లగా, అబ్బా, అది అట్టడోళ్ళు జనాలు నచ్చుతారు. అయ్యా నువ్వు అట్ట ఉండకూడదు, అట్ట మాట్లాడకూడదు అంటే ఈయన ఎప్పుడు ఇంతేనమ్మా. జాన్ మెస్సీ గారు ఎప్పుడు వచ్చినా నువ్వు సరిగలేవు. వింటున్నారా?
అందుకనే భక్తుడైన దావీదు ఏమన్నాడు తెలుసా? నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతులు కొట్టుట నాకు ఆశీర్వాదం అన్నాడు. వింటున్నారా? కనుక ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, ఇతను ప్రారంభము చాలా బాగుంది. రాజుని చేశాడు తండ్రి, లేదా దేవుడు రాజుని చేశాడు. కానీ ఇతను బుద్ధి వల్ల ఆఖరికి ఎలా అయిందో తెలుసా? లోపల ఉండాల్సిన, కడుపులో ఉండాల్సిన పేగులు బయటకు వచ్చి పడ్డాయంట. మరి ఈ పేగుల్ని మళ్ళీ లోపల వేసుకోవాలిగా మనోడు? చెప్పండి, బైబిల్ ఏముంది చెప్పండి? బహువేదన నొందుచు అతడు మరణమయ్యాడంట. ఏడుస్తూ, భార్య లేదు, కొడుకులు లేరు, ఒక కొడుకున్నాడు. వాడిని కూడా దేవుడు కృపతారు, వాడికి మంచి లేరని పెట్టేలేడు అంతే. కొడుకుల్ని ఎత్తుకుపోయారు, భార్యలను ఎత్తుకుపోయారు, కుమార్తెలను ఎత్తుకుపోయారు, ఉండ సమస్తాన్ని ఎత్తుకుపోయారు శత్రువులు వచ్చి. కారణం ఏంటి? నీ క్రియలు సరిగా లేవు, నీ క్రియలు సరిగా లేవు, నీ ప్రవర్తన సరిగా లేదు. దేవుడు నిన్ను హెచ్చించి రాజుగా చేసిన నీ చెడ్డ బుద్ధి ద్వారా ఉన్నది మొత్తం పోగొట్టుకున్నావు, ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నావు. ఇంకా చెప్పాలంటే ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడు? అతడు ఏళ్ళను ఆరంభించడం 32 ఏండ్ల వాడు. యెరూషలేములో 8 సంవత్సరములు ఏలి, అంటే 40 సంవత్సరాలను చచ్చిపోయాడు. ఎన్ని సంవత్సరాలు చచ్చిపోయాడ? మీకు సంగతి తెలుసా? ఇస్సాక్కి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు అయింది తెలుసా? 40 సంవత్సరాలకు ఆయన పెళ్లి చేసుకుంటే ఈడు పరలోక సమాధిలో ఉన్నాడు. కారణం ఏంటి? ఇతని క్రియలు సరిగా లేవు. కనుక గుర్తుపెట్టుకోండి, చనిపోయిన తర్వాత కాదు దేవుడు జీతం ఇచ్చేది, బతికున్నప్పుడే నీ ఒళ్ళో వేస్తాడు. కనుక జాగ్రత్తగా ఉండాలి. ఇంకొద్దిగా ముందుకు వెళ్దాం, అర్థమైన ఏమని చెప్పండి. కనుక యెహోరాము ప్రారంభం బాగుంది. తర్వాత రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 31 నుంచి చదవండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను సీదోనీల దేవతకును, కెమోషును మోయాబీల దేవతకును, మిల్కోము అను అమ్మోనీల దేవతకును మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్లు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవక ఉన్నారు గనుక సొలొమోను చేతులుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదాను. సొలొమోను యొక్క రాజ్యం ప్రారంభం చాలా బాగుంది. సొలొమోను 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు. కానీ 40 సంవత్సరాల్లో సొలొమోను ఒక్కసారి కూడా యుద్ధం చేయలే. ప్రవక్త ఏమన్నాడంటే అది 1000 ఏండ్ల పరిపాలనకు సాదృశ్యం అన్నాడు. మంచిదే, వింటున్నారా? సొలొమోను ఇంకా జాగ్రత్తగానండి. ఇజ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరు? సౌలు. తర్వాత రాజు సౌలు కాలంలో ఇజ్రాయేల్ దేశమంతా ఒకే దేశంగా ఉంది. దావీదు కాలంలో కూడా ఇజ్రాయేల్ దేశమంతా ఒకే దేశంగా ఉంది. సొలొమోను కాలంలో కూడా ఇజ్రాయేల్ దేశం ఒక్క దేశంలాగానే ఉంది. కానీ సొలొమోను తర్వాత కాలంలో దేవుడే ఇజ్రాయేల్ దేశాన్ని 2 ముక్కలు చేశాడు. 10 గోత్రాలేమో సొలొమోనుకు శత్రువు అయిన, బోర్డు ఉండాలి లేదురా పీకేశారా, సొలొమోనుకు శత్రువు అయిన యెరోబాము అనే వాడికి అప్పచెప్పాడు. 2 గోత్రాలేమో సొలొమోను కుమారుడైన రెహబాముకి ఇచ్చాడు. అది కూడా ఎవరిని బట్టి? దావీదును బట్టి. ఇప్పుడు సౌలు కాలములో ఒక్క దేశముగా ఉంది, దావీదు కాలములో ఒక్క దేశముగా ఉంది. సొలొమోను కాలములో, సొలొమోను తర్వాత, సొలొమోను ముగింపులో ఎందుకు దేశము 2 ముక్కలు చేశాడు దేవుడు అంటే, సొలొమోను ప్రారంభంలో బాగానే ఉన్నాడు. ఒకసారి మీకు ఇక్కడ ప్రసంగం చేశాను, నిజమైన అధికార హక్కు అని.
వాస్తవంగా సొలొమోను కాలములో అదోని అనేవాడు దావీదు కొడుకు గర్వించి నేనే రాజునని ఏర్పాట్లు చేసుకున్నాడు. అయితే ఆ టైంలో నాతాను ప్రవక్త, మరి అదేవిధంగా బత్షెబ వెళ్ళి దావీదుతో మాట్లాడి అతన్ని రాజుగా కాకుండా చేసి సొలొమోను రాజుగా చేశారు. చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వింటున్నారా? అయితే సొలొమోను ప్రారంభంలో చాలా బాగున్నాడు. దేవుని కృప ద్వారా మంచి జ్ఞానాన్ని సంపాదించాడు. చెట్ల గురించి రాశాడు, పక్షుల గురించి రాశాడు, అన్నిటి గురించి రాశాడు. ఓకేనా? తర్వాత అనేకమైన సామెతలు రాశాడు. సొలొమోను మందిరాన్ని కట్టించాడు. అనేక మంది సొలొమోన్ మాటలు వినటానికి ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. ఆ రోజుల్లో బంగారం అయితేనే తూసేవాళ్ళంట, వెండి ఇత్తడి అసలు తూయటం లేదంట. అది తీసే ఒక 10 కేజీలు 40 బంగారం అయితేనే తూసేవాళ్ళంట, అంటే సొలొమోను కాలంలో. ఓకేనా? మరి అంతగా దేవుని కృపలో అభివృద్ధి పొందిన దేశము సొలొమోను యొక్క ముగింపులో సొలొమోను ఏం చేశాడో తెలుసా? చదవండి 11వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 4. అమ్మా, వృద్ధుడైనప్పుడు అతని భార్యలు ఏంటంట? సొలొమోను వృద్ధుడైనప్పుడు సొలొమోను భార్యలు సొలొమోను గారి హృదయాన్ని ఇతర దేవతల తట్టి తిప్పారు. ఇంకో మనం అనుకుందాము, సొలొమోనుకు ఏం తక్కువ ఇతర దేవతలకు వెళ్ళి తిరిగాడు? సొలొమోనుకి ఏం తక్కువ ఇతర దేవతలను ఆరాధించడానికి వెళ్ళాడు? చదవండి 11వ అధ్యాయం మొదటి నుంచి. మోయాబీలు, ఎదోమీలు, ముందే చెప్పాడు దేవుడు. వింటున్నారా? అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనులలో నిదానంగా చదువురా, కంగారు ఏంది? కామాతురత గలవాడై ఏ కుమార్తెలమ్మా? అది ఎవరికి ఇస్తావు? కుమార్తెలు అంటే వీళ్ళు అనుకుంటారు. వాళ్ళు ఎంతమంది అంట? 700 మంది రాజకుమార్తెలైన భార్యలంట. ఒక్కలతో ఆగలేసి వస్తున్నాం ఇప్పుడు. అర్థమైందా? 700 మంది రాజకుమార్తెలైన భార్యలు, 300 మంది ఉపపత్నులు. అంటే టోటల్గా ఎంతమంది? 1000 మంది. మరి 1000 మంది కలిసి సొలొమోను గారిని గ్రైండర్లు వేసి గిరగిర 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 తిప్పారు. ఆ బండి తల్లులారా, మీ కోరిన దేవతకు దండం పెడతాన్నాడు ఆయన. వింటున్నారా? కనుక ఎందుకు ఈ విషయాలు మీకు చెప్తున్నానంటే, దేవుడు ఎవరితో స్నేహం చేయొద్దన్నాడో వాళ్ళతో స్నేహం చేయకూడదు. వాళ్ళని చేసుకోవద్దన్నాడు. కానీ సొలొమోను ఏం చేశాడు? నేను తెలివిగలను కదా, నాకేమవుతుంది. తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అబ్రాహాము ఉన్నాడు, పెళ్లి చేసుకోవడానికి ఆ చుట్టుపక్కల వాళ్ళు చేసుకున్నాడా, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాడా? అబ్రాహాము చేసుకున్న అమ్మాయి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు ఎవరిని చేసుకున్నాడు? వాళ్ళ బంధువుల అమ్మాయిని చేసుకున్నాడు. ఈ చుట్టుపక్కల వాళ్ళు రిబ్కా కన్నా అందమైన వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడే ఉన్నాడు, వీళ్ళందరూ శాపగ్రస్తులు, వీళ్ళు వద్దన్నాడు. కానీ వాళ్ళని చేసుకున్నాడు ఒక ఆయన ఉన్నాడు. ఎవరు చేసుకున్నాడు చెప్పండి? ఏశావు చేసుకున్నాడు. వాళ్ళంట
రిబ్కాకి ఇస్సాకి ఏం కలగజేశారంట? మనో దుఃఖం. అంటే రిబ్కా అందండి, నేను బతకడం అనవసరం అండి, తాడు కొడితే చచ్చిపోతా అందండి. అంటేనారా కోడళ్ళు ఎట్టున్నారు చూసుకోండి. మరి మనో దుఃఖం అంటే కొట్టట్లా, మళ్ళీ ఏమనరు, ఏం కొట్టరు, చేయరు, ఏం చేయరు. వింటున్నారా? ఏం చేశారు మరి? మనో దుఃఖం అంట. అంటే ఏమేమో ఇస్సాకు దగ్గరికి వచ్చి ఆడటం, ఇస్సాకేమో ఏమో చెప్పారు. అంటే ఎట్లుంటుందంటే, ఇదివరకు మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడంట, ఎవరైనా పక్కింటి వాళ్ళు కూరకు వస్తేనంట, కోళ్ళ కూరేసి ఇచ్చేటప్పుడంట, ఈ ముసలోడు ఏం చేసేవాడు తెలుసా, ఇది తీసారని ఆమె పక్కకు వాడిచ్చి కొద్దిగా ఉప్పు నీరు దాంట్లో వేసి పంపించేవాడు. అంటే అర్థం ఏంటి? అంటే కసియంగా మరి అటు చేసి ఉంటారు వీళ్ళు కూడా. మావయ్యకి అన్నం వంట పెట్టు, పెడదు, మావయ్యకి పెట్టకపోతే ఎగురు పెడతామే, భలేదానివి. ఏం చేశారు? మనో దుఃఖం. అత్తమ్మకి అత్తమ్మ కూడా పెడదాం, అత్తమ్మ పెట్టకపోతే అట్ట, అత్తయ్యా అని పెట్టింది. ఏంటన్నారా? మనో దుఃఖం కలగా చేశారంట. కనుక నేను అనేది ఏంటంటే, దేవుని పిల్లల్ని చేసుకోవటం మనం మంచిది. వింటున్నారా? కనుక సొలొమోను యొక్క హృదయాన్ని వాళ్ళు తిప్పేశారంటండి. ఇప్పుడు సాంసన్ ఉన్నాడండి, గొప్ప యోధుడు. సాంసన్ ఎందుకు చనిపోవాలనుకున్నాడు చెప్పండి? ఇప్పుడు సాంసన్ని ఫిలిస్తీన్లు చంపారా, లేకపోతే ఎవరు చంపారు చెప్పండి? దెలీలా చంపిందా? తానే చనిపోవడానికి ఇష్టపడ్డాడు. చావటానికి విసుగు చెందాడంట. ఇంక అనవసరం బతకటం ఎందుకు అంటే, ప్రాణానికంటే కూడా దెలీలాని ప్రేమించాడు ఆయన. ఇప్పుడు ఆమె చంపుతామని మాటకు అడుగుతుంది, అది అర్థమవుతుంది. కనుక అర్థమైన ఆమె నుంచి ఎందుకు మాట్లేదు? అంతగా నచ్చింది ఆమెకి, ఆయనకి. ఆమె ఇంకా ప్రపంచంలో ఇంకా ఆమె అందగత్తి ఇంకెవరు లేరు. వింటున్నారా? పిచ్చి పరాకాష్ఠగా చేరింది. చచ్చిపోదాంలే అని చెప్పేశాడు సీక్రెట్ మొత్తం. వింటున్నారా? కనుక మనం జాగ్రత్తగా ఉండాలి. సొలొమోను యొక్క ముగింపు ఎలా ఉందంటే, తన కుమారుడి యొక్క జీవితంలో ఒక్క రాజ్యముగా ఉండాల్సిన రాజ్యాన్ని దేవుడే 2 ముక్కలు చేశాడు. ఆదికాండం 25:2 ఒకసారి. ఆదికాండం 25:11. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడు ఇస్సాకును ఆశీర్వదించాను. కారణం ఏంటి? అబ్రహాము నిజమైన భక్తి కలిగి ఈ లోకంలో జీవించాడు. మరి సొలొమోను అయితే ముగింపులో విగ్రహారాధన చేశాడు, అన్య దేవతలకు ఆరాధన చేశాడు, అన్య దేవతల తట్టు తిరిగాడు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టాడు, దేవుని కట్టడలు పక్కన పెట్టాడు. 10 ఆజ్ఞల్లో ఉన్నదేంటి? విగ్రహారాధన. కానీ సొలొమోను చేశాడు భార్యల కోసం. కనుక దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు అబ్రాహాము చనిపోయిన తర్వాత అబ్రాహాము కుమారుని ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడని ఉంది. కనుక నువ్వు తల్లిదండ్రులు మనము చనిపోయిన తర్వాత మన బిడ్డలను దేవుడు ఆశీర్వదించే విధంగా ఉండాలి. కానీ సొలొమోను టైంలో ఏం జరిగింది? సొలొమోను యొక్క ముగింపు ఎలా ఉంది? సొలొమోను ప్రారంభం బాగుంది, ముగింపులోకి వచ్చేలాగ విగ్రహారాధనలోకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడంటే, సొలొమోను చేసిన తప్పును బట్టి ఇజ్రాయేల్ దేశాన్ని 2 ముక్కలు చేసి 10 గోత్రాలు సొలొమోను శత్రువుకి ఇచ్చి 2 గోత్రాలు ఈయన చేతిలో పెట్టాడు. కనుక తల్లిదండ్రులైన వారు జాగ్రత్తగా ఉండాలి. మన తర్వాత మన బిడ్డలు దేవుని చేత ఆశీర్వదించబడాలంటే మనము ముగింపులో కూడా మంచి భక్తి కలిగి జీవించాలి. చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.
యాకోబు పత్రిక 2వ అధ్యాయం 25. స్పీడ్గా అటు వాళ్ళని చాలు చాలు చాలు, చేతులు పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇప్పుడు యెరికోలో రాహాబ్ అనే వేశ్య గురించి మనం చూస్తున్నాం. అయితే ఆమె దేవుని గురించి ఉన్నది, మన దేవుడైన యెహోవా గురించి ఉన్నది. అంటే నిజంగా దేవుడు ఇట్లాంటి కార్యాలు చేస్తాడా? ఆయన ప్రజలతో ఉంటాడా? ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తాడా? పొంగుతున్న యోర్దాన్ నదిని ఆపాడా? అనేకమైన రాజుల్ని దేవుడు జయించాడా? నిజంగా ఆయన నిజంగా గొప్ప దేవుడు. అట్లాంటి దేవుడిని నేను కూడా ఆరాధన చేస్తే బాగుంటుంది అనుకుంది. కనుక దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు కనుక యెహోషువ దగ్గర నుంచి వచ్చిన వేగుల వాళ్ళు నేరుగా రాహాబు ఇంటికి వెళ్ళారు. రాహాబుకు అర్థమైంది వీళ్ళు మన దేశస్థులు కాదని. అయితే మరి ఈలోగా యెరికో రాజు దగ్గర నుంచి కొంతమంది సైనికులు వచ్చారు. ఏమమ్మా రాహాబు, నీ దగ్గరికి మరి యెహోషువ దగ్గర నుంచి వేగుల వాళ్ళు వచ్చారంటే ఎక్కడ? అయితే ఏమేం చేసిందంటే వాళ్ళని పైన దాచిపెట్టి, అయ్యా వచ్చిన మాట వాస్తవమే, మీరు రాకముందే ఇప్పుడు తొందరగా వెళ్ళారు, మీరు తొందరగా వెళ్తే వాళ్ళు దొరుకుతారు. ఇక ఎమ్మటే వాళ్ళు కూడా రాహాబు మాట నమ్మి వెతకడానికి వెళ్ళిపోయారు. తర్వాత ఆమె పైనుంచి వాళ్ళకి దించి, అయ్యా నేను మీ ప్రాణాన్ని కాపాడాను కనుక మీరు ఈ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు మమ్మల్ని కూడా మీరు కాపాడని అన్నప్పుడు వాళ్ళు, ఇదిగో మేము ఈ కిటికీలోంచి దిగుతున్నాం, దీనికి ఎర్రని దారము కట్టు. చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, రాహాబు గురించి ప్రవక్త ఏమన్నాడంటే ఆమె స్వతహాగా చెడ్డది కాదంటండి, కానీ ఆమె తల్లిదండ్రులు కొద్దిగా అవిటి వాళ్ళు కనుక ఏమి చాలా అందంగా ఉంటుంది కనుక వాళ్ళు దేవుణ్ణి కలిగిన వాళ్ళు కాదు కనుక వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు అందంగా ఉన్నావమ్మా, ఇంట్లో ఉండి ఈ పని చేసుకొని ఆమెను తల్లిదండ్రులు వేశ్యావృత్తిలోకి దించారు. ఓకేనా? కానీ ఒక రోజున ఆమెకు అవకాశం వచ్చింది, దేవుని బిడ్డలకు కలుసుకునే అవకాశం వచ్చింది, దేవుని రెక్కల కిందకు వచ్చే అవకాశం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె ఏం చేసింది? దాన్ని సద్వినియోగం చేసుకుంది. చూడండి, ఆమె తీసుకున్న తీర్మానం, ఆమె కలిగిన విశ్వాసం, ఆమె జీవితం యొక్క ముగింపులో ఎంత ప్రశాంతంగా ఉందో తెలుసా? ఆ తర్వాత ఆ పట్టణం అంతా నాశనం అయ్యేటప్పుడు ఏ వేగుల వాళ్ళైతే యెహోషువ దగ్గర నుంచి వచ్చారో వాళ్ళిద్దరు వచ్చి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరిని కూడా ఆ ఉగ్రత మధ్యలోంచి తీసుకొని వెళ్ళారు. చేతుల పైకి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆ తర్వాత రాహాబ్ అనే వేశ్య సల్మాను అనే ఒక సైన్యాధిపతిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆమెకు పుట్టిన కుమారుడే అమ్మా బోయజు. వింటున్నారా? యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఈమె పేరుంది. ప్రవక్త అంటాడు, బెత్లెహేమును వీళ్ళిద్దరే కట్టారంట వీళ్ళ టైంలో. రాహాబు సల్మాను కాలంలో బెత్లెహేమును కూడా వాళ్ళకి కట్టారంట. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఈ సంగతులు మీకు చెప్తున్నానంటే ఆమె చూపించిన మంచి క్రియలు మరి ఆమె జీవితం యొక్క ముగింపులో ఎంత నెమ్మది పొందిందో. మరి ఆమె జీవితంలో ఎప్పుడైనా అనుకుని ఉంటుందా, నాకు కూడా పెళ్ళి అయింది, నాకు కూడా భర్త ఉంటాడు, నాకు పిల్లలు ఉంటారు, నాకు కొడుకులు ఉంటారు, నాకు మనవళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారని వేశ్యలు ఎవరైనా అనుకుంటారా? ఎవరైనా పెళ్లి చేసుకుంటారు తెలిసిన వాళ్ళు? చేసుకుంటారా? చేసుకోరు. కానీ ఆమె ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి విశ్వాసం కలిగి మంచి క్రియలు చూపించినప్పుడు దేవుడు ఏం చేశాడు? వేశ్యనైనా సరే దేవుడు క్షమించి ఆమెను పరిశుద్ధపరిచి ఆమె నీతిమంతురాలుగా తీర్చి, ఆమె విశ్వాసాన్ని బట్టి నీతిమంతురాలుగా తీర్చబడింది. మరి ఆమె ఈ భూమి మీద ఉన్నప్పుడు ఎంతో నెమ్మదిగా బిడ్డల్ని కని మరణాలను ఎత్తుకొని ఒక గౌరవమైన, మీకు విషయం తెలుసా, యేసుక్రీస్తు వంశావళిలో కూడా ఏం పేరుంది. వింటున్నారా? కారణం ఏంటి? ఆమె కలిగిన మంచి క్రియలు. ప్రవక్త అదే అన్నాడు, నేను చేసే మంచి క్రియలే
నా జీవితం యొక్క ముగింపులో నాకు ఉపయోగపడతాయి. వింటున్నారా? ఇప్పుడు యెహోరాము ఉన్నాడు, అతను మంచి క్రియలు చేయలేదు, తమ్ముళ్ళు చంపాడు. బైబిల్ ఏముంది, తనకంటే నీతిమంతులైన తమ్ముళ్ళు చంపాడంట. కారణమేమీ లేదు. మళ్ళీ అయితే అతను ముగింపు ఎలా ఉంది? భార్య లేదు, కూతురులు లేరు, కొడుకులు లేరు, శత్రువులు ఎత్తుకొని పోయారు. పేగులు పొట్టలోంచి బయటకు వచ్చి కింద పడి భయంకరమైన వేదన పొందుతూ 40 సంవత్సరాలకి జీవితాన్ని ముగించారు. కారణం ఏంటి? క్రియలు సరిగా లేవు. కనుక నేను మీకు చెప్పేది ఏంటంటే, మాకు వర్తమానం తెలుసు, మాకు ప్రవక్త తెలుసు అని మనం కూడా ఎట్టబడితే అట్ట జీవిస్తే యెహోరాములాగా మనం ముగింపులో మనం అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది. లేదయ్యా, మనం మంచి క్రియలు చేద్దాము, వాక్యానుసారంగా జీవిద్దాము, వర్తమానం ప్రకారం జీవిద్దాము, ప్రేమ కలిగి జీవిద్దాము, ఒకరినొకరిని గౌరవించుకుంటా జీవిద్దాము, పరిచర్య చేసుకుంటా జీవిద్దాము అని మనము మంచి క్రియలు చేస్తే, ఇప్పుడు నయోమి ఉంది, నయోమి మంచి క్రియ చేసింది. రూతుని తీసుకొచ్చినప్పుడు రూతుని ఆమె ప్రేమించింది, ఆమెను విశ్రాంతి వెతికింది. ఆమె ఏం చేసింది? అత్తమా, నాతో పాటు నీకు కూడా విశ్రాంతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పేది ఏంటంటే, మన జీవిత ఇక్కడ ఏం చదువుకున్నాం, మన మార్గం యొక్క అంతములో మనకు ఉపయోగపడే ఏవి. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి, సమయం లేదు కనుక నేను క్లుప్తంగా ముగిస్తున్నాను. కనుక నేను అనేది ఏంటంటే, మంచి క్రియలు చేయండి, మంచి క్రియలు చేయండి. మనం ఎవరు మంచివాళ్ళం కాదండి. దేవుణ్ణి నమ్మనప్పుడు నేను మంచివాడిని కాదు. అయితే దేవుణ్ణి నమ్మిన తర్వాత మనం మార్చుకోవాలి, మన పాత స్వభావాలు తీసివేయాలి, ప్రేమ కలిగి ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, నీతి కలిగి ఉండాలి. అవే మన జీవితం యొక్క ముగింపులో మనకు ఉపయోగపడతాయి. దేవుడు తన పరిశుద్ధమైన మాటల మన హృదయంలో ముద్రించి దీవించును గాక. సమయచిన దైవజనులకు చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వందనాలు. గాడ్ బ్లెస్ యు. షలోమ్.